హలో వ్యూవర్స్, నేను హర్ష తల్లాప్రగడ. మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. ఎగ్జామ్స్ టైం అనగానే డిజిటల్ డిపెండెన్సీ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ దీనివల్ల అనేక కాన్సిక్వెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు లావణ్య బుద్ధవరపు గారు. నమస్తే మ్యామ్. మ్యామ్ యంగ్ మైండ్స్ మోటివేటర్, స్టూడెంట్ డెవలప్మెంట్ ట్రైనర్, అలానే ఎన్రిచ్ హెచ్ఆర్ అకాడమీ ప్రోగ్రామ్ డైరెక్టర్. సో మ్యామ్, అసలు ఎగ్జామ్స్ టైం అనగానే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ డెవలప్మెంట్తో అవ్వచ్చు, లేదా మనకు జరుగుతున్న ఏఐ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, డిజిటల్ డిపెండెన్సీ అనేది ఎక్కువ శాతం పెరిగిపోయింది. మనం చూసుకుంటే స్కూల్స్లలో, కాలేజెస్లో కూడా ట్యాబ్స్ ఇవ్వడము, లేదా ఫోన్ ఎక్కువగా మనకి పీడిఎఫ్స్ ఉండడము, నోట్స్ అంతా కూడా సాఫ్ట్ కాపీస్ అయిపోయాయి. సో అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఫోకస్డ్గా ఎగ్జామ్కి ఈ డిజిటల్ డిపెండెన్సీ మీద కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఫేస్ చేయకుండా ఎలా ఫోకస్డ్గా చదవచ్చు, లేదా దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా డిజిటల్ డిపెండెన్సీ దానికంటే ముందు డిజిటల్ ఎడిక్షన్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్ అండ్ స్కూల్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, డిజిటల్ మీడియాలో చదువుకోవచ్చు, పీడిఎఫ్లని, వర్డ్ డాక్యుమెంట్స్ అని ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల అది చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ కిడ్స్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు ద స్క్రీన్. అదొక హ్యాబిట్ లాగా చాలామందికి స్క్రీన్స్ చూస్తూ, రీల్స్ చూస్తూ, లేదంటే షార్ట్స్ చూస్తూ, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ, మీడియా చూస్తూ, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ 24 గంటల ఎక్స్పోజర్ అనేది మొదటి నుంచి కూడా ఉంది. అది ఒక రకమైన టైంపాస్. ఈరోజు ఒకప్పుడు బయటకు వెళ్ళి ఆడుకునేవారు, ఇప్పుడు అది లేదు, తగ్గిపోయింది. అది కాకుండా మీరు అన్నట్టుగా ఇప్పుడు కాలేజెస్ అండ్ స్కూల్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టడీ. చాలా రకాల ఇన్నేసి పుస్తకాలు మోయడాలు లాంటివి తగ్గిపోవాలి అనేసి, అండ్ యాక్సెసిబిలిటీ ఈజీగా చేయడం కోసము ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మారుతున్న మోడర్న్ ప్రపంచంతో ఇవన్నీ మారాలి అనే ఉద్దేశంతో పీపుల్ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్ టు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించట్లేదు ఏంటంటే, మీరు ఒకసారి ఆఫీస్కి ఎంటర్ అయిన తర్వాత రాయవలసిన అవసరం లేదేమో, కానీ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్ విత్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. ఖచ్చితంగా రాయడం అనేది ఒక ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. సో ఈ కాన్షియస్నెస్ని మొదటి నుంచి కూడా పిల్లల్లో మనం క్రియేట్ చేస్తూనే ఉండాలి. అంటే నువ్వు చదువు, కానీ చదువుతున్నప్పుడు రాస్తూ ఉండు అనే విషయాన్ని చెప్పాలి. అది చెప్పడం మానేసి నువ్వు చదువుతూ ఉండు అనేటప్పటికి ఏంటంటే యాజ్ ఇఫ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అంటే ఇది చదివితే చాలు కదా, నాకు వచ్చేస్తే చాలు, బై హార్ట్ చేస్తే చాలు, ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే చాలు, ఇలా అనుకుంటున్నారు. యాక్చువల్గా ఎగ్జామ్ ఫియర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా నా చెయ్యి నా కంట్రోల్లో లేదు, నేను ఎప్పుడూ ఈ మజిల్ని వాడలేదు పెద్దగా. మజిల్ వాడడం అంటే మీకు ఐడియా ఉంది కదా, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ యాబ్స్ కానీ ఏవైనా సరే రోజు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు పెయిన్ ఉండదు, కానీ ఎప్పుడైనా చేసినప్పుడు అది ఒకటి మన కంట్రోల్లో ఉండదు, మనం చెప్పినట్టు నడవదు, రెండూ ఉంటాయి. ద సేమ్ అప్లైస్ టు ద హ్యాండ్ మజిల్స్. సో ఈ మజిల్స్ మన కంట్రోల్లో ఉండాలంటే వీ నీడ్ టు కంటిన్యూస్లీ రైట్. సో మీరు ఆ కాన్సెప్ట్ చదివారు, అర్థం చేసుకున్నారంటే యూ స్టార్ట్ రైటింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో దట్ ఏం జరుగుతుందంటే బ్రెయిన్ మజిల్ వర్కౌట్ అవుతుంది, చేతి ఈ మజిల్ కూడా వర్క్ చేస్తుంది. అప్పుడు మీకు హ్యాండ్ మైండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దట్ విల్ హెల్ప్ యూ టు ఇమ్మీడియట్లీ ఆర్టికులేట్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. అది చెయ్యకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఈరోజు ఫస్ట్ ఎఫెక్ట్ ఆన్ కిడ్స్. ఈరోజు స్కూల్ గోయింగ్ కానీ కాలేజ్ గోయింగ్ కానీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఒకటి చాలా సివియర్గానే ఉంది. ఎగ్జామ్ ఫియర్లో ఫస్ట్ ఇదే వస్తుంది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ డిపెండెన్సీ గురించి మనం మాట్లాడితే, మొబైల్స్ లేదా మనం ఎలక్ట్రానిక్స్ వాడితే మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటికి దారి తీస్తుందని ఒక పక్క అంటున్నారు. ఇంకో పక్క ఇలా మనం సాఫ్ట్ కాపీస్ ప్రొవైడ్ చేసి సిస్టమ్ అంతా మారిపోతుంది. సో దీనివల్ల ఎగ్జామ్స్ టైంలో ఇంకా స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో దీన్ని మనం ఎలాంటి, అంటే ఇంకా ఎంత ఇంపాక్ట్ అవ్వచ్చు పిల్లల మీద? పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇస్ వన్ మోర్ థింగ్. అంటే ఈ స్ట్రెస్ అన్నిటితో నేను పర్ఫామ్ చేయగలుగుతానా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా స్టూడెంట్స్లో కొంచెం ఎక్కువ శాతం వచ్చేస్తూ ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు అనేది ఫస్ట్ పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇది పేరెంట్స్కి, పిల్లలకి, స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఆర్టికులేట్ చేయడం తెలియాలి. ఐ డోంట్ నో, చాలా వరకు స్కూల్స్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఇంకా ఎక్కువ వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేషన్ అనేది జరగాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటప్పటికి భయం ఎందుకు వేయాలి? ఇట్ ఈస్ ఏ టైమ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు రిప్రొడ్యూస్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్, అంతే కదా. కానీ మనకి ఇక్కడ ఎందుకు ప్రెషర్ అనే మాట వస్తుందంటే, ఒకటి మీరు రిప్రొడ్యూస్ చేసినది అప్ టు ద మార్క్ లేకపోతే మిమ్మల్ని పాస్ చెయ్యరు అనే భయం, రైట్. రెండోది ఏంటంటే, పాస్ చేయకపోతే పర్వాలేదు, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని అంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు,
అలాగే బయట వాళ్ళందరూ కూడా పాస్ అవ్వలేదా, ఫెయిల్ అయిపోయావా అని రకరకాల ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మీద పాస్ చేయడం, వాళ్ళ పరువు పోతుంది అని ఒక ఫీలింగ్ తోటి ఉండడం, వాళ్ళు తగ్గించి చూస్తారు. సో ఇది ఇంకొకటి. మూడోది ఏంటి అని అంటే అవుట్కమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ రిజల్ట్ ఈస్ గెటింగ్ సీట్స్ ఇన్ ద హయ్యర్ స్టడీస్ ఆర్ మేబీ జాబ్స్. ఈ రెండింట్లోనూ నేను క్వాలిఫై కానేమోనన్న భయం. ఇవి 3 రకాల భయాలు. ఇది కాకుండా ఇంకొక భయం ఏంటంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకపోవడం. నేను చదువుతాను కానీ నేను రాయగలనా లేదా? చాలామందికి ఏం జరుగుతుందంటే ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ చూసిన వెంటనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అవును. గట్టిగా చెప్తే ఇలా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ వేసిన వెంటనే ఏం మాట్లాడాలో అర్థం అవుతుంది కొన్నిసార్లు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఐ ఫేస్ ఇట్ దట్. నాట్ ఓన్లీ మీ, ఎనీబడి హూ ఎక్స్పోజెస్ టు ద కెమెరా, ద వెరీ ఫస్ట్ మూమెంట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎ న్యూ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ వన్, యూ ఫీల్ లైక్ దట్. దట్ కైండ్ ఆఫ్ ఫియర్ స్టేస్ మోర్ ఇన్ కిడ్స్ కదా. మనకే ఇంత వయసు ఉండి ఇంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు కూడా మనకి ఇలా అనిపిస్తే పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దట్స్ అ వెరీ న్యూ థింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ. ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ ఎ న్యూ థింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే సబ్జెక్ట్ మారుతుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలియదు, నేను చదివిన క్వశ్చన్స్కి ఇక్కడికి ఎంత కొరిలేషన్ ఉందో తెలియదు. సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఒకటి వస్తుందని చదువుకుంటాను, అక్కడ వేరేది వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే టోటల్ ఎకడమిక్స్లోనే ప్రాబ్లం ఉంది. ఆ కరెక్షన్స్ జరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సిస్టమ్స్ ప్రపోజ్ చేస్తున్నారు, రకరకాల కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అలాగే వీడియో బేస్, మీరు అన్నట్టుగా డిజిటల్ బేస్ చాలా బాగుంది. అంతా కూడా మోడర్నైజ్ చేయడం అనేది బాగుంది, కానీ అకస్టమింగ్ అండ్ అడాప్టింగ్ ద కిడ్స్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ ఈజ్ ల్యాకింగ్. ఆ మధ్యన బ్యాలెన్స్ అనేది ఇంకా అంత జరగట్లేదు. మన దృష్టిలో నేను ఇక్కడ కంప్యూటర్ పెట్టడం చాలా అవసరం, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ వేయడం చాలా అవసరం, సాఫ్ట్వేర్లో ఏఐ జనరేటెడ్ వేయడం చాలా అవసరం. బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ వచ్చిన వాళ్ళని కదా అక్కడ పెట్టాలి. వచ్చిన వాళ్ళే ఎలా వస్తారు? మీరు ఇంకా అడాప్టే చేయలేదు కదా. వీళ్ళకి ముందు ట్రైనింగ్ ఇస్తే తప్ప అది చేయలేరు కదా వాళ్ళు. సో ఇదివరకు ఏం చేసేవారు? పుస్తకాలు చదువుకునేవారు, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకునేవారు. ఇయర్ మొత్తంలో ఒక 4-5 సార్లు ఎగ్జామ్స్ ఉండేవి. బుక్స్లోనే చదవడం, బుక్స్లోనే రాయడం. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో కూడా 4-5 మాక్ టెస్ట్ లాగా పెట్టేవారు, ఫైనల్ ఎగ్జామ్ రాసేవారు. ఇప్పుడు ఏంటంటే ఏడాది మొత్తంలో రాసేది తక్కువ. దురదృష్టం అంతా అక్కడ ఉంది. నోట్స్ నోట్ చేసుకోవడం వరకే, కొంతవరకే. అది కూడా నాకు తెలిసినంత వరకు ఆన్లైన్ సెషన్స్ జరుగుతున్నప్పుడు చాలామంది పిల్లలు అసలు నోట్స్ రాసుకోరు. వాళ్ళ టీచర్లు కూడా నువ్వేం రాసావని అడిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు క్లాస్ జరిగితే మిమ్మల్ని పుస్తకం రేపు అడుగుతాను కదా నేను, బ్రింగ్ మీ యువర్ నోట్బుక్, లెట్ మీ సీ దాట్ అని. ఇదివరకు ఏంటంటే ఇన్స్పెక్షన్స్ జరిగేవి, మాకు డిఈఓలు వచ్చేవారు, మా బుక్స్ అన్నీ అక్కడ పెట్టేవారు. అందులో బాగా గుడ్ హ్యాండ్ రైటింగ్తో ఉన్న వాళ్ళు పైన ఒక 2, మధ్యలో 2, కింద 2 అలా పెట్టేవారు అనమాట. కొంచెం అటు ఇటుగా ఉన్న హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళని మధ్యలో పెట్టేవారు. సో దట్ వేరెవర్ దే పికప్ ర్యాండమ్లీ ఆల్సో దే కెన్ గుడ్ బుక్స్ అన్నట్టుగా. బట్ దేర్ యూజ్ టు బీ ఏ చెక్అవుట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, హౌ ద టీచర్స్ ఆర్ టీచింగ్, హౌ ద కిడ్స్ ఆర్ నోటింగ్ డౌన్ ద బుక్స్ అండ్ ఆల్, నోట్స్ అండ్ ఆల్, హౌ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. వాళ్ళని మధ్యలో క్వశ్చన్స్ అడిగేవారు, సడన్గా వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని అడిగేవారు. వాళ్ళ క్లాస్కి రెలవెంట్గానే అడిగేవారు. అండ్ దేర్ ఆర్ కిడ్స్, దే ఆర్ రెడీ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. బట్ ఈరోజు ఏంటంటే చదువు 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 అండమే. నిద్ర లేస్తే నీ దగ్గర 6 పీడిఎఫ్లు ఉన్నాయనుకో, ఏది చదువుతారు మీరు? యూ డోంట్ నో విచ్ వన్ టు ప్రయారిటైజ్, యూ డోంట్ నో హౌ టు షెడ్యూల్ యువర్ టైం. ఇదివరకు ఒక టైం టేబుల్ ఉండేది. మార్నింగ్ 10 o'clock 9 o'clock స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock వరకు నడిచేది. 45 minutes క్లాస్ చొప్పున ఉండేది. క్లాస్కి మధ్యలో ఒక 5 minutes అంతా బ్రేక్ ఉండేది, సో దట్ దే కెన్ గో ఫర్ వాటర్ అండ్ outing. Then again they come back, they sit their places, and again the teacher starts the lesson and all. మధ్యలో క్లాసెస్, యూనిట్ టెస్ట్లు లేదా క్వార్టర్లీస్, హాఫ్ ఇయర్లీస్. సో దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వాస్ దేర్. ఇప్పుడంతా సెమిస్టర్ సిస్టమ్. ఈ సెమిస్టర్లో చదివింది నెక్స్ట్ సెమిస్టర్లో చదవాల్సిన అవసరం లేదు. సో ఐ డోంట్ హ్యావ్ టు బై హార్ట్ ఆర్ మేబీ రిమెంబర్ దీస్ థింగ్స్ ఫర్ లాంగ్ టైమ్. ఇది పెద్ద ప్రాబ్లం. అంటే నాకు కనీసం 6 నెలలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ అటు వదిలేస్తా. ఆ ఎగ్జామ్స్లో నేను ఏదో ముక్కును బట్టి నోట్ని అప్పచెప్పడం అంటాం అనమాట. అలాగే చదివానా, రాసానా, అయిపోయిందా. తర్వాత ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ సెమిస్టర్కి ఇది అవసరం లేదు కదా, మీకు గుర్తులేదు. బట్ బేసిక్స్ ఇక్కడ ఉంటాయన్న సంగతి పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు. సో తెలియని వయసులో వాళ్ళ మీద ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకొస్తూ మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే వీఆర్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. సెకండ్ ఏంటంటే డిజిటల్ ఎక్స్పోజర్, ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే నీడ్ టు గెట్ ఎ ల్యాప్స్ between first exposure to the second exposure. How much time they need to give a break for that. How to maintain their timings. Pomodoro techniques లాంటివి ఉంటాయి. ఒక 45 minutes చదివి లేదా ఒక టాపిక్ చదివి ఆ టాపిక్ తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకో. 45 minutes అని లెక్క పెట్టుకోకపోని, ఎందుకంటే మళ్ళీ గడియారం పెట్టుకోవాలంటే మొబైలే పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. సో అగైన్ దేర్ మైండ్ గెట్స్ డిస్ట్రాక్టెడ్. ఆ 5 minutes బ్రేక్ కోసం నువ్వు కావాలంటే అక్కడ అలారం క్లాక్ కొని పెట్టండి, పర్వాలేదు.
మొబైల్ తీసి ఆ టైంలో పక్కన పెట్టండి. రోజు మొత్తంలో ఒక 2-3 అవర్స్ వితౌట్ మొబైల్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ ఆర్ నాట్. ప్రెషర్ ఎందుకు? మీరు ఇందాక అన్నారు కదా యాంగ్జైటీ అని. యాంగ్జైటీ ఎప్పుడొస్తుందంటే ఒక ఎడిక్షన్ నుంచి మనల్ని దూరం చేస్తున్నప్పుడు మనకి కావాల్సినది పోతోంది అన్న భయంలో యాంగ్జైటీ వస్తుంది కదా! ఈ యాంగ్జైటీని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? స్లోగా దానికి దూరం అవ్వడం నేర్చుకోవాలి. బట్ వాళ్ళకేమో చదవాలన్నా డిజిటల్‌గానే చదవాలి. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ డిజిటల్‌గానే జరగాలి. తర్వాత కమ్యూనికేషన్ కూడా డిజిటల్‌గానే జరగాలి. బికాజ్ విత్ పేరెంట్స్ ఆల్సో దే హావ్ టు స్పీక్ ఆన్‌లైన్. విత్ టీచర్స్ ఆల్సో దే హావ్ టు స్పీక్ ఆన్‌లైన్. And with friends also they have to maintain online chats and all. So all the time when you are exposed to screen, then you need to be there in the screen. You cannot separate them. సో ఈ సెపరేషన్ అనే దానికి ఒక టెక్నిక్ అనేది ముందు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దెన్ ఈ యాంగ్జైటీని కొంతవరకు మనం తగ్గించవచ్చు. కమింగ్ టు ద డిజిటలైజేషన్ అండ్ స్టడీస్కి వస్తే ఏంటంటే స్టడీస్ విషయంలో కూడా టీచర్స్ షుడ్ మేక్ ద కిడ్స్ అండర్స్టాండ్. యంగ్ బాయ్స్ కావచ్చు, బాగా చిన్నపిల్లలు కూడా కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాబు నువ్వు గంట చదివావంటే అందులో ఏం చేయాలి, రోజు మొత్తంలో అసలు ఏ టైం దేనికి స్పెండ్ చేస్తున్నావు అనే ఆ షెడ్యూలింగ్ అనేది వాళ్ళకి తెలియాలి. ప్రయారిటైజేషన్ అనేది తెలియాలి. ఈ షెడ్యూలింగ్ అండ్ ప్రయారిటైజేషన్ తెలియకుండా నేనేం చేస్తానంటే చదువుకుంటానమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుంటా. సిన్సియర్గానే కూర్చుంటాను ఇనీషియల్గా, ఎందుకంటే నాకు కూడా భయం, రేపు పొద్దున్న క్లాస్లో అడుగుతారు, ఎగ్జామ్స్ రాస్తాము. కూర్చున్న తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఆ పక్కన ఏదో నోటిఫికేషన్ వస్తుంది. ఆబ్వియస్గా నేను నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసుకునే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు పిల్లల దగ్గర. మనం అంటే కొంతలో కొంత ఫోకస్ ఏరియా పెట్టుకుంటాం కానీ. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ ఆఫ్ లేదో అక్కడ టింగ్ అని ఒకటి కనిపిస్తుంది. ఏదో మంచి వీడియో వచ్చిందనో, లేకపోతే ఫ్రెండ్ ఏదో మెసేజ్ పెట్టారనో, టీచర్ ఏదో పంపించారు, ఏదో ఒకటి ఉంటుంది. దానికోసం తీసి దాన్ని పక్కకు చూస్తాం. సో ఇట్ గోస్ అగైన్. అది సైకిల్ నడుస్తూనే ఉంటుంది. అరగంట చదువుతాను, గంట అది చూస్తాను. బయట చూసే వాళ్ళకేమో వీళ్ళు గంటలు గంటలు చదువుతున్నారనే ఫీలింగ్లో ఉంటాము. వాళ్ళకి కూడా లోపల తెలుసు నేను గంట చదవలేదు, అరగంట చదివాను, మిగిలిన టైం అంతా ఇదే చూస్తున్నాను. దట్ బిల్డ్స్ ఎ గిల్ట్ ఇన్సైడ్ దెమ్. ఎందుకంటే బయటకు వచ్చి నేను చదవలేదంటే తిడతారన్న భయం. అలాగని నేను చదవలేదన్న సంగతి నాకు తెలుసు, మానలేను. సో దట్ అంటే ఆ డ్యూయల్ నేచర్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ బేసిక్గా వీళ్ళలో ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మీకు స్ట్రెస్ క్రియేట్ అవ్వడానికి బొచ్చడు కారణాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగిల్ రీజన్ ఓవర్ దేర్. సో ఇక్కడ వాళ్ళని స్ట్రిక్ట్గా పెట్టాలి అని అంటే పేరెంట్స్ ఎదురుకుండా కూర్చుని చదివించాలి. ఎప్పుడు చదివించాలి, ఎంతసేపు చదివించాలంటే డైలీ కెనాట్ హ్యాపెన్. ఈరోజు పేరెంట్స్ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంటికి వచ్చే గెస్ట్ని చూసుకోవాలి, దాంతోపాటుగా పిల్లల చదువులు నడుస్తాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు, పిల్లల చదువులు నడిచినప్పుడు, ఈవెన్ వాళ్ళ క్లాసులు నడుస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వాడు క్లాస్ వింటున్నాడులే అని చెప్పేసి వాడిని క్లాస్లో వదిలేసి వాడినో అమ్మాయిను వీళ్ళు వెళ్ళి వంటింట్లో పని చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు ఆ స్క్రీన్ అలా వదిలేసి పక్కన సెకండ్ స్క్రీన్ ఆన్ చేసుకుని చక్కగా వీళ్ళకి కావాల్సిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరొకటో చూస్తున్నారు. సో వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఎవరు మానిటర్ చేయలేని పరిస్థితి ఉంది ఈరోజు. సో ఆ మానిటరింగ్ నుంచి బయటికి వస్తే దే షుడ్ అండర్స్టాండ్ బై దెమ్సెల్వ్స్. నేను ఇది చేస్తే నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ రిజల్ట్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏదైనా సరే అది నాదే బాధ్యత అనే విషయాన్ని తెలిసేలాగా పెంచడం ఒకటే చేయగలం. సో ఇప్పుడున్న పిల్లల్లో లైక్ వాట్ ఈస్ దట్ క్వాలిటీ ల్యాకింగ్ టు బ్రింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్? ఇక్కడ అంతా కూడా ఏంటంటే నువ్వేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటా అనే పేరెంటింగ్ ఉంది ఒకటి. ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు, చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతారు ఈ మాట చెప్తే. కానీ మనకు తెలియకుండానే వాట్ ఈస్ దట్ వీఆర్ బిల్డింగ్ ఆన్ దేర్ బ్రెయిన్స్ ఈస్ నువ్వు చదువుకో చాలు, మిగిలినవన్నీ నేను చూసేసుకుంటా అని చెప్తున్నారు పేరెంట్స్. మిగిలినవన్నీ నువ్వే చూసేసుకుని పిల్లాడు చదువు మాత్రమే చదువుకుంటే వాడు ఆ తర్వాత ఎటుకు పని చేయకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే చదువు తప్ప ఏం తెలియదు పాపం వాళ్ళకి. ఆ తర్వాత ఏమైనా చేయాలి అని అంటే నలుగురితో మాట్లాడడం చేత కాదు, బయటికి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళుగా పని చేయడం చేత కాదు, బస్సు ఏ సిటీ బస్సు ఎక్కాలో తెలియదు, ఏ మెట్రో ఎక్కాలో తెలియదు, టికెట్ ఎలా కొనుక్కోవాలో తెలియదు, రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలాగో తెలియదు. అంటే యూ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ రెగ్యులర్ లైఫ్ అండ్ స్టడీస్, దెన్ దే విల్ లెర్న్ టు డూ ఆల్ ద థింగ్స్ టుగెదర్. బట్ యూ నెవర్ లెట్ దెమ్ మేనేజ్ దేర్ ఓన్ థింగ్స్. నువ్వు క్లాస్కి వెళ్ళి ఎంతవరకు చదువుకున్నాను, నీ పుస్తకాలు నేను చదువుతాను, నీ బట్టలు నేను చదువుతాను, నీ హోంవర్క్లు కూడా కావాలంటే ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ నేను చేస్తాను. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై పేరెంట్స్ ఇట్ సెల్ఫ్, దెన్ హౌ దే లెర్న్ హౌ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. చదువుకుంటే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. బట్ అది కాదు, ఇది ఎవరి కోసమో చేయటం లేదు అనేది కూడా తెలియాలి. అంటే ఏంటంటే వంట నేర్చుకో అని చెప్తున్నాం. ఇప్పుడు లైఫ్ స్కిల్స్ అన్నింటిలోనూ కూడా వంట ఒకటి, డ్రైవింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్. నేర్చుకుంటారా అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను పెళ్ళయ్యాక వంట చేయాలి కాబట్టి నేను నేర్చుకోమంటున్నారు మీరు అంటున్నారు వాళ్ళు. బట్ నాట్ ఫర్ దట్. పెళ్ళైనా అవ్వకపోయినా నీ వంట అయితే నువ్వు వండుకుని తినాలి కదా. ఎవరు వస్తారు రోజు వండి పెట్టడానికి? ఇప్పుడు కొన్ని అయితే కొనుక్కుని తింటాం కరెక్టే, కానీ అప్పుడప్పుడైనా మనం వండుకుని మనకు ఒక ఐటెం తినాలనిపిస్తుంది, మనకి కావాల్సినట్టే తినాలనిపిస్తుంది. దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు కుక్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. ఈరోజు వీధి చివర కర్రీ పాయింట్ లేకపోతే నేను బతకలేననే పరిస్థితి కదా.
అదంతా ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ రెడీగా లేదు, బట్టలు రెడీగా లేవు, ఆఫీస్కి వెళ్దామంటే నాకేమో అక్కడ కూడా మెంటల్ టెన్షనే. ఇన్ని రకాల టెన్షన్స్ ఈ స్టడీస్ నుంచి ఉద్యోగం దాకా వచ్చేటప్పటికి ఎందుకు వస్తున్నాయంటే బికాస్ అన్ప్రిపేర్డ్నెస్ ఫర్ ద థింగ్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు పిల్లలకి, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద నెక్స్ట్ లైఫ్. బట్ మనకి తెలుసు కాబట్టి యాజ్ ఏ పేరెంట్ వీళ్ళందరూ కూడా ఇంట్లో తీసుకోవాల్సిన శ్రద్ధ ఎక్కడ అంటే పని చేయి, చదువుకో, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకో. పని ఎవరికి చేస్తావు? ఇంట్లో వాళ్ళందరి పని నువ్వేం చేయొద్దు, అనవసరమైన స్ట్రెస్ తీసుకోవద్దు, నీ పని నువ్వు చేసుకో. నీ బట్టలు నీ షెల్ఫ్లో పెట్టుకో, దానికి ఒక పావుగంట పడుతుంది కదా, యూ విల్ బీ అవే ఫ్రమ్ యువర్ మొబైల్ అన్నోయింగ్లీ, బట్ దట్స్ ఎ హ్యాబిట్. ఖచ్చితంగా నీ బట్టలు నువ్వు లోపల పెట్టుకోవాల్సిందే. అండర్ గార్మెంట్స్ నువ్వు వాష్ చేసుకో. దట్స్ ద బేసిక్ సెన్స్ ఎవ్రీ పేరెంట్ షుడ్ మేక్ దేర్ కిడ్స్ లర్న్. దే డోంట్ నో దట్. పేరెంట్సే చేస్తారు అన్నీ కూడా ఇప్పటికీ చాలామందిలో. అది తెలుసుకోవడం వల్ల హైజీన్ తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు కూడా ఆ పని చేసేటప్పుడు మీరు మొబైల్కి దూరంగా ఉంటారు. అంటే డిజిటలైజేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా వాళ్ళని తప్పించడానికి ఉన్న ఉత్తమమైన మార్గాలు ఏంటి అని అంటే యూ షుడ్ మేక్ దెమ్ ఎక్స్పోజ్డ్ టు ద అదర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. పెళ్ళికి వెళ్తున్నాం, అమ్మో నేను చదువుకోవాలి, నేను రాను, అరగంట తీసుకెళ్తాను, ఒకరోజు తీసుకెళ్తాను. ఈ వారంలో నువ్వేం చదువుకుంటున్నావు అనుకుంటున్నావో గోల్స్ రెడీ చేసుకో. ఈ గోల్స్ అన్నింటినీ ఈ వారంలో ఈ రోజు తప్ప మిగిలిన రోజుల్లో ఇంకొక అరగంట ఎక్కువ చదివితే అయ్యేలాగా ప్లాన్ చేసుకో. యూ సిట్ విత్ దెమ్ అండ్ మేక్ దెమ్ ప్లాన్ ఫర్ దట్. ఆ షెడ్యూల్ వేసుకోవడం పిల్లలకి చెప్తే ఆ రోజు వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వస్తారు, మిగిలిన రోజుల్లో చదువుకుంటారు. బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ దే విల్ గెట్ టు నో వెదర్ దే హ్యావ్ స్టడీడ్ దోస్ థింగ్స్ ఆర్ నాట్. దెన్ దే విల్ ప్లాన్ బై దెమ్సెల్స్. ఫస్ట్ టైం సెకండ్ టైం మనం ప్లాన్ చేయిస్తే దగ్గర కూర్చుని, థర్డ్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది చేయడం అనేది. అబ్బాయి మా వాళ్ళు ఇంటర్ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు అసలు బయటికి రారండి, ఎవరిని చూపించాను నేను, అసలు స్టడీస్ పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? మొబైల్ చూస్తే పాడవదా? ఇంకా దారుణమైనవన్నీ చూస్తే పాడవదా? అనవసరమైనవన్నీ చేస్తే పాడవదా? అయ్యేవి ప్రతి చోట అవుతాయి. యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా అండ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అదర్ ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సోషలైజేషన్ వదిలేసాం మనం. ఈ సోషలైజేషన్ వదిలేసినందువల్ల వీళ్ళకి ఎంతసేపు కూడా ఈ 4 గోడల మధ్యలోనే ఉంటే ఏంటంటే భయమే ఉంటుంది. చదివే కదా, ఇంకా ఇంతకు మించి ఈ గదిలో నాకేముంది, ఏమి లేదు, పుస్తకం కనిపిస్తుంది, మొబైల్ కనిపిస్తుంది, రెండే ఉన్నాయి నాకు ఈ గదిలో. ఇది మారిస్తే అది, అది మారిస్తే ఇది, ఇందులో రిజల్ట్ నేను చూపించాలి, అందులో నేనేం చూపించక్కర్లేదు, కంఫర్టబుల్గా చూస్తూ ఉంటా. ఇది వచ్చేటప్పుడు స్ట్రెస్ వస్తుంది. సో ఈ డిజిటల్ డిపెండెన్సీ వల్ల మన పర్ఫార్మెన్స్లో లో స్కోర్స్కి దారి తీసే ఛాన్స్ ఉందంటారా? చాలా ఉంది. అంటే డిజిటల్ డిపెండెన్సీ వల్ల కాదు, అదే మేనేజబుల్గా ఉన్నంతసేపు ఏదైనా కూడా బాగానే ఉంటుంది. అది మేనేజ్ చేసుకోవడం సరిగా రాకపోవడం వల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. లో స్కోర్స్ ఉంటుంది, ఫోకస్ పోవడం ఉంటుంది, ఆ చెప్తున్నది మనం ఆర్టికులేట్ చేసుకోలేకపోవడము, తర్వాత టైం మేనేజ్ చేస్తూ రాయడం. కానీ ప్రాబ్లం అన్నిటికంటే ఏంటంటే రాయడం అందరికీ వచ్చు, కానీ ఎగ్జామ్కి మీకు ఒక లిమిటెడ్ టైమే ఇస్తారు. 3 hours ఆఫ్ టైం ఆర్ 2.5 hours ఆఫ్ టైం మీకు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఇన్ని మార్కులకు నువ్వు ఆన్సర్ రాయాలి అని అంటే ఆ టైం లోపల అది కంప్లీట్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్. దే నీడ్ టు డూ ఇట్. ఆ ప్రాక్టీస్ని మీరు రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ బై ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టెన్షన్ వోంట్ బి బిల్ట్, స్ట్రెస్ వోంట్ బి బిల్ట్. బట్ ప్రాబ్లం ఏంటి, చదువుతున్నాము, ఆ కాన్సెప్ట్ నాకు వచ్చేసి కదా నేను రాసేస్తాను, కరెక్టే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు అరగంట అయిపోయింది, అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా భయం. అది తలుచుకునేటప్పటికి సెకండ్ ఎగ్జామ్లో స్టార్టింగ్లోనే భయం వేస్తుంది, క్వశ్చన్ పేపర్ చూస్తూనే అనమాట, అయ్యి బాబా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఎలా ఆన్సర్ చేస్తాను, మళ్ళీ స్ట్రెస్. సో స్ట్రెస్ విల్ బీ బిల్ట్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ, అన్మేనేజ్డ్ థింగ్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్స్ పీడిఎఫ్ అని మాట్లాడుకున్నప్పుడు పిల్లలు చదువుతున్నారా లేదా అని పేరెంటల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎక్కువసేపు వాళ్ళు ఫోన్ యూస్ చేస్తుంటే చదువుతున్నారో లేదో తెలీదు, ఏ కంటెంట్ చూస్తున్నారో తెలీదు. సో మెయిన్గా ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి లైక్ వాళ్ళని మానిటర్ చేయడానికి? మీరు ఎగ్జామ్స్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి చెయ్యలేరండి. అంటే నిన్నటి దాకా మీరు పెట్టని ఏ రెస్ట్రిక్షన్ని, ఏ సడన్ మానిటరింగ్ని సడన్గా ఈరోజు పట్టుకొచ్చి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను నిన్ను చూస్తూనే ఉంటా అంటే పిల్లలు తిరగబడతారు. ఫస్ట్ విషయం, నిన్నటి దాకా నువ్వు చూడలేదు, ఇప్పుడు ఏంటి నా దాంట్లో చూస్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే బై దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ హ్యాబిటేటెడ్ టు డూ బై దేర్ ఓన్ సెల్ఫ్ అండ్ దాన్ని నచ్చింది చేస్తూ ఉంటారు. అలాంటి చేయడం మొదలుపెట్టాక ఇప్పుడు సడన్గా వచ్చి నెల రోజుల్లో చేసేస్తానంటే ఏం జరగదు. ఫస్ట్ నుంచి చేయాలి. మీకు పీడిఎఫ్స్ వచ్చాయి కరెక్టే, ఏ సబ్జెక్ట్కి ఎన్ని పీడిఎఫ్స్ వచ్చాయి, ఎప్పటి వరకు ఇది చెయ్యాలి అని అంటే పిల్లలకి వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలిసేంత వరకు చేయాలి. ఫస్ట్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి తెలిసేలా చేయడమే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు చదువుకో, మార్కులు నీవి, జీవితం నీది అని వదిలేయడం కాదు.
ఈ రోజు ఇలా ప్లాన్ చేసుకొని ఇందాక ఎలాగైతే అనుకున్నామో ప్లాన్ చేసుకున్నది జరగకపోతే ఇంకొక అరగంట అయినా కూర్చుని దాన్ని చేసేలాగా నువ్వు ఉండాలి అనేది వాళ్ళ మైండ్లోకి ఎక్కేలాగా మనం చెప్పాలి. కొన్నిసార్లు గట్టిగా చెప్తాం, కొన్నిసార్లు నెమ్మదిగా చెప్తాం, డిపెండింగ్ ఆన్ ద చైల్డ్స్ నేచర్ అండ్ ఆల్. కానీ అది చాలా అవసరం. అది చేయకుండా సడన్గా ఎగ్జామ్ టైంలో నేను చేస్తాను అనేది జరగదు. ఇట్ వోంట్ హెల్ప్ ద కిడ్స్. సో ఏ పేరెంట్ అయినా సరే ఇఫ్ దే వాంట్ దేర్ కిడ్స్ టు బి స్ట్రెస్ ఫ్రీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ టు ఫోకస్. అట్లీస్ట్ రోజుకి ఒక గంట కూర్చోండి. అసలు ఈవేళ ఏమేమి పంపించారు, ఏ పీడిఎఫ్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి, ఒక్కొక్క పీడిఎఫ్ ఎంత ఉంది. ఇంకొకటి ఏంటంటే బెటర్ దే నాట్ టు గెట్ ఎక్స్పోజ్డ్ టు ద స్మాల్ స్క్రీన్ అదర్ దెన్ ద ట్యాబ్ కానీ లేదంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లాంటివి డెస్క్టాప్ కానీ ఉంటే ఏంటంటే స్క్రీన్ పెద్దది ఉంటుంది కాబట్టి కళ్ళకి కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. లేకపోతే ఏంటంటే చిన్న చిన్న ఏజెస్లోనే వీళ్ళకి కళ్ళజోళ్ళు పెట్టుకునే చదవాల్సిన అవసరం రావడము. మనం ఏంటంటే స్క్రీన్ చూస్తూ ఉంటాం కాబట్టి కళ్ళజోడు ఎందుకు రాదు వాడికి. 24/7 మనం స్క్రీనే చూపిస్తుంటే కళ్ళజోడే వస్తుంది. ఇట్స్ నాట్ హిజ్ ఫాల్ట్, ఇట్స్ అవర్ ఓన్ ఫాల్ట్ ఓన్లీ. మనం ఎప్పుడు ఆపాలి? ఈ టీవీ చూస్తున్నాం అంటే జనరల్గా వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళని తిడతాం మనం. బట్ ఉత్తప్పుడు కూడా వాళ్ళ స్క్రీనే కదా చూపిస్తున్నాం. ఇది ఆపలేం, కానీ బ్రేక్స్ ఇవ్వడం చెప్పాలి. లెన్స్ మంచిది వాడడమే కాకుండా బ్రేక్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎంతసేపు బ్రేక్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఆ బ్రేక్ టైంలో కూడా నువ్వేం చేయాలి. కొంచెం ఐ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ లాంటివి, తర్వాత కంటి మీద ఐస్ లాంటిది అప్లై చేయడం లాంటిది, ఇలాంటివి కొన్ని న్యాచురల్ టెక్నిక్స్ లాంటివి కొన్ని ఫాలో అవుతూ ఉండడం, కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉండడం, ఇలాంటివి దే నీడ్ టు ప్రాక్టీస్. సో ఇవన్నీ కూడా చేస్తే మాత్రమే వాళ్ళకి ఆ టైంకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చేయకుండా సడన్గా మాత్రం అప్పటికప్పుడు వచ్చి చేయమంటే వాళ్ళకి కూడా ఏం తెలియదు. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. ఉల్టా ఏంటంటే వాళ్ళకి అది ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఫైనల్గా ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ టిప్స్ టు ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్, అండ్ అలానే పేరెంట్స్కి ఒక 2-3 టిప్స్ ఇవ్వాలి అంటే ఏం టిప్స్ ఇస్తారు? రైట్, సింప్లీ స్పీకింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకోవాలి. మైండ్లో ఒక విషయం ఏంటంటే ఎగ్జామ్ ఈజ్ ద నాట్ ద అల్టిమేట్ వన్ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఖచ్చితంగా కాదు. ఎగ్జామ్ ఈజ్ జస్ట్ టు నో హౌ మచ్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ వాట్ యూ హ్యావ్ యట్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ విషయం తెలుస్తుంది, క్లారిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నుంచైనా సరే మనకి ఇంకొక 4 రోజులో 15 రోజులో టైం ఉంటే కనుక అందులో ఆ 15 రోజులకో 1 రోజులకో షెడ్యూలింగ్ తెలియాలి వీళ్ళకి. అంటే ఏ సబ్జెక్ట్ని ఎంత పోర్షన్ ఏ రోజు ఏ టైంలో చదువుతాను అనే షెడ్యూల్ వేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు సాయంత్రానికి ఎంత వేసుకున్నాను, ఎంత చదవగలిగాను, ఏం అర్థమైంది. చదవడం అంటే నాట్ ఓన్లీ గోయింగ్ త్రూ ద లెటర్స్ అండ్ వర్డ్స్, ఇట్ ఈస్ టు మేక్ యూ అండర్స్టాండ్ కదా. సో ఏది నాకు అర్థమయ్యేలాగా నేను పూర్తి ఫోకస్తో చదవాలి అనే పాయింట్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ చేసుకోవడం, ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే 45 మినిట్స్ ల్యాబ్స్లో చదవడము, 45 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవడము. బెటర్ ఏంటంటే ఇంట్లో ఒక గార్డెన్ ఏరియా కానీ లేదంటే గ్రీనరీ కానీ ఉన్న చోట ఆ 15 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని చదువుకోగలిగితే దట్ వుడ్ బి బెస్ట్, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే దే నీడ్ టు రైట్ దేర్ జర్నల్ ఇన్ ద ఈవినింగ్. మొత్తం రోజు మొత్తంలో నేను ఏం చేశాను, ఏం చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది. ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు భయం వేస్తుంది కదా, ఆ భయం వేసిన దాన్ని కూడా రాసుకోవాలన్నమాట. ఎందుకు భయం వేసిందో కూడా రాసుకోవాలి. దట్ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ డే, ఓహో నాకు ఇందుకు భయం వేసింది కాబట్టి ఈ ఏరియాలో నేను ఇది కాకుండా ఇలా చేస్తాను అనేది వాళ్ళకే తెలిసిపోతుంది తర్వాత. సో అది ఇనీషియల్గా కొంచెం టఫ్నెస్ ఉన్నా ఆ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఆ జర్నలింగ్ వల్ల చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో స్టూడెంట్ జర్నలింగ్ ఒకటి చేయాలి, రోజు చేయాలి. అలాగే ఇన్ కేస్ గైడెడ్ మెడిటేషన్ చేస్తే మంచిది. బట్ మెడిటేషన్ చేసే అంత స్టాండర్డ్ పిల్లలకు ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ కామ్గా ఒక 10 మినిట్స్ కూర్చోవడం అనే ప్రాక్టీస్ చేయాలి. విత్ ఏ సౌండ్ మైండ్ అండ్ ప్లేస్. హ్యాపీగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కామ్గా కూర్చోండి. వాట్ ఎవర్ థాట్స్ కమ్ అక్రాస్ ఇట్స్ ఓకే. అలాంటిది ఒకటి ప్రాక్టీస్ చేయాలి. అండ్ కమింగ్ టు ద ఎగ్జామ్స్కి ముందు కూడా ఖచ్చితంగా పేరెంట్స్కి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద డిసిజన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మై చైల్డ్స్ ఫ్యూచర్. ఖచ్చితంగా ఇదే జీవితం కాదు. ఈ ఎగ్జామ్ ఒకవేళ పాస్ అయినా ఫెయిల్ అయినా మన పిల్లాడే, మన అమ్మాయే, వాళ్ళ భవిష్యత్తు మనదే. కాబట్టి ఒకవేళ పాస్ అవ్వకపోయినా కూడా ఏం నష్టం లేదు అనే విషయాన్ని ముందు పిల్లలకి వీళ్ళు చెప్పగలగాలి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది చెప్పగలరు. ఎందుకంటే చదువుకుంటే మాత్రమే, ఈ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే, ఈ పర్టికులర్ చోట జాబ్ చేస్తే మాత్రమే జీవితం అనేది లేదు. ప్రతి చోట జీవితం ఉంది. సో జీవితం దాంతో అంతం కాదు అన్న విషయం వాళ్ళకి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఒకరితో ఒకరికి కమ్యూనికేట్ జరగాలి. అంటే నాకు తెలియడం వేరు, నేను వాళ్ళకి నాన్న నువ్వు రాయి, బాగా రాయి, నువ్వు చేసిన దాంట్లో లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా చెయ్యి అనే చెప్పాలి. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ ఇక్కడ ఏం జరగకపోయినా కూడా నష్టం లేదు, నేను ఉన్నాను నీకు అన్న భరోసా ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత వస్తున్న ఇంపాక్ట్ చాలా డిఫికల్ట్గా ఉంది ఈరోజు.
అండ్ పేరెంట్స్ ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు సఫర్ ఇఫ్ సంథింగ్ సచ్ హ్యాపెన్స్. సో ఆ ఎష్యూరెన్స్ పిల్లలకి ఇవ్వాలి. అలాగని భయపడొద్దు. లైక్ అయ్య బాబోయ్ ఇలా అయిపోతాడేమో మా వాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, ఇంకోటి ఏదో చేసుకుంటాడేమో అని భయపడొద్దు. ఏం అవసరం లేదు. అంత దమ్మే ఉంటే ఎక్కడున్నా బతుకుతారు. అది కాదు అవసరం. ఇక్కడ అవసరం ఏంటంటే దే షుడ్ అండర్స్టాండ్ ఐ కెన్ లివ్ లైక్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ పాస్ దీస్ ఎగ్జామ్స్. ఈ పాయింట్ని గట్టిగా పెట్టుకోవాలి దృష్టిలో. అండ్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ ద టెస్ట్ ఫర్ మై అండర్స్టాండింగ్ అండ్ నెక్స్ట్ టైం ఐ షుడ్ డూ బెటర్. ఈసారి నేను చేయలేకపోయాను, చదవలేకపోయాను, రీజన్ వాట్ ఇట్ కుడ్ బి. ఆడుకుంటూ చదవలేదో, లేకపోతే వేరే ప్రెషర్ వచ్చి చదువుకోలేదో, ఏదైనా సరే చదవలేదు ఈసారి. బట్ నెక్స్ట్ టైంకి నేను బాగా చేస్తాను, ఈసారికి నాకు వచ్చింది మ్యాక్సిమం నేను ప్రొడ్యూస్ చేస్తాను అనే విషయాన్ని పిల్లలకి, పేరెంట్స్కి కూడా కమ్యూనికేట్ చేయగలగాలి. సో ఇలాగ గనక పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటే గనక పేరెంట్స్ కెన్ బీ ద బెస్ట్ సపోర్ట్ ఫర్ ద కిడ్స్ అండ్ కిడ్స్ కెన్ డూ బెటర్ ఇన్ దేర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. సో వ్యూవర్స్ చూసారు కదా, మరో ఇన్ఫర్మేషనల్ వీడియోతో నేను మీ ముందరకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హర్ష తల్లాప్రగడ.